అనేది ఏ పార్టీకో సంబంధించిన వ్యవహారం కాదన్నారు ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు. ఇది అందరి సభ కాబట్టి ప్రతిపక్షాలు కూడా వచ్చి ఉంటే బాగుండేదన్నారు. అయితే సభలో పార్టీల సమస్యలు కాకుండా ప్రజా సమస్యలు చర్చించాలన్నారు మంత్రి. పార్టీల కంటే అతీతం ప్రజల యొక్క సమస్య. ప్రజల యొక్క సమస్యని డిస్కస్ చేసి అవసరమైతే ప్రభుత్వం కూడా తప్పకుండా అందరికీ సహకరిస్తుంది. ప్రజల యొక్క సమస్యని స్వచ్ఛంగా పరిష్కరించడంలో ఎవరు సలహాలు ఇచ్చినప్పటికీ కూడా, నిస్వార్థమైనటువంటి సలహా ఎవరిచ్చినప్పుడు కూడా ప్రభుత్వం కూడా పాటించక తప్పదు. అంతేగాని రాజకీయాలు చేద్దాం, రాజకీయంగా లబ్ధి పొందాం అనేటువంటి సభను కానీ ఉపయోగించుకున్నట్లయితే అది ఏ పార్టీ అయినప్పుడు కూడా, కొన్ని పార్టీలు ఉంటే ఉండొచ్చు, ఏ పార్టీ అయినప్పుడు కూడా ప్రజల చేత మనం ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలకు అనుగుణంగా మనం ప్రవర్తించినట్లయితే సభల యొక్క సమయం బ్రహ్మాండంగా సఫలీకృతం అవుతుంది. ఆ దిశలో మనం పనిచేయాలి. ఈ రోజున మన బ్రహ్మాండంగా హిస్టారికల్ ఈవెంట్ జరిగింది. దీంట్లో ప్రతిపక్షాలు కూడా పాల్గొని ఉంటే చాలా బాగుండేది. సరే, వాళ్ళు ఏ కారణాల వల్ల పాల్గొనలేదో, ఏ కారణాల వల్ల రాలేకపోయారో మనకు తెలియదు. కానీ బట్ దిస్ ఈవెంట్ ఈజ్ రిలేటింగ్ టు ద హోల్ స్టేట్, నాట్ టు పర్టికులర్ పార్టీ ఆర్ పర్టికులర్ ఇండివిజువల్. అంటే అందరం కూడా పాల్గొని ఉంటే సభ అనేటువంటి, ఒకే సెక్రటరియట్ గవర్నమెంట్ అంటే కొంతకు సంబంధం ఉంది. సభ అనేటువంటి శాసనసభలు, శాసన మండలిలో అంటే ఈ యొక్క ఫోరమ్స్ అందరికీ సంబంధించినటువంటి, అందరి యొక్క 5 కోట్ల మంది యొక్క సమస్యలు చర్చించుకోవడానికి అవకాశం ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో బ్రహ్మాండమైనటువంటి ఫోరం కాబట్టి ఈ ఫోరంలో నిస్వార్థంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రజలకి ఉపయోగపడే విధంగా, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చర్చించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.